ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను అని. అనుదినము కూడా దేవుడు తన వాగ్దానం ద్వారా నిన్ను బలపరుస్తున్నారు కదా. తన వాక్యమును నీ వద్దకు పంపి నీతో మాట్లాడుతూ నీకు ధైర్యం తెలియజేస్తున్నారు కదా. ఈరోజు నీ తండ్రి అదే మాటను తెలియజేస్తున్నారు. నేను నీతో చెప్తున్నాను, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి ఏ విషయంలో కూడా నువ్వు భయపడక విశ్వాసంతో ఈ జీవితంలో ముందుకు అడుగు వేయమని నీ తండ్రి నిన్ను బలపరుస్తూ ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు అనుకుంటున్నావేమో, ఈ పని నేను ప్రారంభం చేస్తే ఈ పని పూర్తవుతుందా, నేను వాళ్ళతో మాట్లాడగలనా, అసలు మేము జీవితంలో ఈ వ్యాపారంలో సక్సెస్ అవ్వగలమా, నూతనంగా మేము ఏదైనా చేయగలమా అని నువ్వు ఆలోచిస్తూనే ఉండిపోతూ ఉన్నావేమో. ఈరోజు నీ ప్రభు చెప్తున్నారు, నేను నీతో ఉన్నాను అని. దాని అర్థం ఏంటో తెలుసా? నేను నీతో ఉన్నప్పుడు నువ్వు ఏది ప్రారంభించినా సరే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, నువ్వు విజయాన్ని పొందుకుంటావు, అన్ని రంగాల్లో కూడా నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను అనేది దేవుని మాట అయి ఉంది. చూడండి, దేవుడు కష్టపడే వారిని ఖచ్చితంగా దీవిస్తారు, సోమరులుగా ఉన్నవారిని దేవుడు దీవించడండి. ఈరోజు నువ్వు ఏ రంగములో ఉన్నా సరే అందులో ది బెస్ట్ అనిపించుకోవడానికి నీ కష్టాన్ని నువ్వు ఖచ్చితంగా పెట్టాలి. దేవుడు సెలవిస్తూ ఉన్నారు, నువ్వు భయపడొద్దు, నేను నీకు దేవుణ్ణై ఉన్నాను, నీ దేవుణ్ణై ఉన్నాను, నేను నీ దేవుడిని అని చెప్తున్నాడు దేవుడు. నువ్వు సాధారణమైన బిడ్డవు కాదు, దేవుడు నిన్ను ఎన్నుకొని ఈ భూమి మీదకి పంపించాడంట. ఆయనకి నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉంది. అందుకనే దేవుడు చెప్తున్నారు, నేను నీ దేవుణ్ణి ఉన్నాను అని. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఎటువంటి పరిస్థితుల మధ్య ఈ వాగ్దానం వింటున్నావో, నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా, వారి ఉద్యోగాల కోసం గోజాడుతూ ఉన్నావా, ఏ విషయమైనా సరే ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. నీ బిడ్డలకు తెలియచేయి దేవుడు వాగ్దానం ఇచ్చాడని. కుటుంబంతో కలిసి ప్రార్థన చేయండి. నువ్వు ఎక్కడున్నా సరే మోకరించి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి దేవుణ్ణి అడుగు, తండ్రి నువ్వు మాతో మాట్లాడావు, మమ్మల్ని భయపడొద్దన్నావు, మమ్మల్ని ముందడుగు వేయమన్నావు, నీవు మా దేవుడివై ఉన్నానని చెప్పావు. ఇదిగో మేము నమ్ముతున్నాం ప్రభువా, ఈరోజు యేసు నామంలో ఈ వాగ్దానం మా పట్ల నెరవేరునుగాక, ఆమేనని పలకండి. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో పలుకుతావో నీ మాటను దేవుడు క్రియలుగా మారుస్తారు. ఆమేన్. అందుకనే ధైర్యముతో విశ్వాసంతో ఈరోజు ప్రవచించు, యేసు నామములో ఈ కార్యము జరుగునుగా. కానీ మేలైనది దేవుని చిత్తానుసారంగా నీవు ప్రార్థించి ఈరోజు పలకగలిగితే, సేవకునిగా చెప్తున్నాను, యేసు నామములో ఈరోజు నీ ప్రార్థన ముగియక మునిపే నీకు దేవుడు జవాబు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.